హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి మనకి 8వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ఓపెన్ అవుతుందని సో మనకి ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. సో మనం 8th నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మనకి అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. సో మీరు డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండాలి. సో ఒకవేళ మీ దగ్గర హాల్ టికెట్ లేకపోయినా ఆ నెంబర్ అయినా కూడా జాగ్రత్తగా అయితే మీరు ఒక దగ్గర రాసుకోండి. అలాగే నెక్స్ట్ పుట్టిన తేదీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. మన 10th క్లాస్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగా అయితే మీరు ఎంటర్ చేయండి. మన 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకి అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఏ క్యాస్ట్ అనేది మీరు ఎంటర్ చేయాలి, కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసేటప్పుడు. నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా ఉండాలి, కాబట్టి ఈలోపే మీరు ప్రిపేర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. సో ఎలాగో అందరి దగ్గర ఆధార్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఎన్సీసీ, పీహెచ్, అలాగే క్యాప్ కేటగిరీకి సంబంధించి ఎవరి దగ్గరైనా ఈ డాక్యుమెంట్స్ ఉంటే వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉంటే మీరు రెడీ చేసుకోండి. మీకు స్పెషల్ కేటగిరీలో కొన్ని డాక్యుమెంట్స్ అప్లై చేయడం వల్ల మీకు వాటిలో కొన్ని సీట్స్ అనేవి వస్తాయి. సో ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రెడీ చేసుకోండి, లేని వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలామంది ఓల్డ్ది ఉంది అని అంటున్నారు. సో అదే ఉంచండి, ప్రాబ్లం ఏమీ లేదు. సచివాలయంలో మనకి ఇప్పుడు అవ్వట్లేదు కూడా. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్కి బదులు మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా, సో అదైనా యూజ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు కూడా ఇప్పుడు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లాగే యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు సచివాలయంలో ఇన్కమ్ అనేది ఇస్తేనే మీరు పాతది రెన్యువల్ చేయండి, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. రైస్ కార్డ్ అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి. రైస్ కార్డులో మరి మీ నేమ్ ఉండాలంటే మీ నేమ్ కూడా ఉండాలి. సో ఇప్పుడు యాడింగ్ అవ్వట్లేదు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయాకైనా మీ నేమ్ లేకపోతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఇది అందరికీ అవసరం లేదు. ఓసీ క్యాస్ట్లో ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కొన్ని సీట్స్ వస్తాయి కాబట్టి ఓసీ క్యాస్ట్ వాళ్ళు రెడీ చేసుకోండి. సో మరి ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అంటే ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ రెడీ చేసుకోండి, లేదంటే మీకు అవసరం లేదు. మీకు ఓపెన్ కేటగిరీలో మాత్రమే సీట్స్ అనేవి ఇస్తారు కాబట్టి. నెక్స్ట్ మీకు 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మీకు 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్లో ఏదైనా ఒక స్టడీ సర్టిఫికేట్ లేకపోతే అటువంటి వాళ్ళు మనకి లోకల్ కేటగిరీ కింద అప్లై చేయడానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర 4th to 10th క్లాస్ వరకు ఉంటే రెసిడెన్షియల్ అనేది అవసరం లేదు. ఎవరి దగ్గర అయితే 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేవో అటువంటి వారు మాత్రమే ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోండి. మరి మనకి 4th నుంచి 10th వరకు అంటే ఏదైనా ఒక 1 or 2 years స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మాత్రమే అని అర్థం ఇక్కడ. మరి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారంటే మీ సచివాలయంలో విఆర్ఓ సార్ని అడగండి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు చేయకపోవచ్చు ఎలక్షన్స్ అయ్యే వరకు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయినా మీరు ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేయించుకోండి. సో మిగతా వాళ్ళకి అవసరం లేదు. అలాగే వీటితో పాటు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి మనం అప్లై చేయడానికి. సో అది కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. కొన్ని డాక్యుమెంట్స్ అక్కడ అడుగుతారు, అవే అప్లోడ్ చేయండి. మ్యాక్సిమం మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేయమని అడుగుతారు. ఒకవేళ మనకి ఇంకా క్యాస్ట్ కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఈ ఇయర్ అప్లోడ్ చేయమంటేనే చేయండి, లేదంటే అవసరం లేదు. లాస్ట్ ఇయర్ అయితే అడగలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచండి. 8th నుంచి అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు నేను లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ట్రిపుల్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.